సోలమన్, అవన్నీ రాసింది నేనే సార్. మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడికి రప్పించాలని రాశాను. రండి. తను నా ప్రాణం, మాయ. ఒకసారి తను మీకు కాల్ చేసింది, మీకు పెళ్ళైన రోజు రాత్రి. ఆ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చిన తను తిరిగి రానే లేదు. ఆ రాత్రి తననెవరో చంపేశారు. కొంతకాలంగా నేను ఇలాగే అవస్థపడుతున్నాను. విప్లవకారుడికి దక్కిన ప్రతిఫలం ఇది. నిజాయితీగా జీవించాలంటారు కదా, అది వినడానికి బాగానే ఉంటుంది. తరువాత కొద్ది కొద్దిగా అందరికీ భారం అయిపోతాం. వాళ్ళు దూరం అవుతారు. అప్పుడే మాయ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. విప్లవంలో ఒక కొత్త రూపం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. చేతికర్ర లేకుండా సరదాగా నడవండి ఫ్రెండ్. నాతో కలిసి జీవించడానికి తను అంగీకరించింది. దినపత్రికల్లో ఆర్టికల్స్ రాసేది. ఆహార కల్తీల మీద కూడా ఆర్టికల్ రాసేది. సల్మాన్, చూడు, కేఆర్కే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ చిల్లీ పౌడర్, క్వాంటిటీ 1 kg, ఖరీదు 160 రూపాయలు. మరో కంపెనీ ప్రియా ఫుడ్స్, వెయిట్ 1 కిలోనే, ఖరీదు 110 రూపాయలు. ఈ కంపెనీ పేరు మురుగన్ ఫుడ్స్. దీని ఖరీదు కేవలం 40 రూపాయలు మాత్రమే. 160 రూపాయలు, కేవలం 40 రూపాయలు. ఒకే వస్తువుకి. డూప్లికేట్స్ అనేవి చాలా ఉంటాయి కదా. నేను ఈ ప్రియా ఫుడ్స్, మురుగన్ ఫుడ్స్ ఫాలో చేశా. అలాంటి కంపెనీలు అస్సలు లేవు, రిజిస్ట్రేషన్ కూడా లేవు. మరి ఇవన్నీ తయారు చేసేది కేఆర్కే ఫుడ్స్ అనే కంపెనీ. 160 రూపాయలకు, 40 రూపాయలకు ఒకే కంపెనీ ఒకే ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. చాలా కాలంగా మనం తింటున్న విషం యొక్క మూలం కేఆర్కే ఫుడ్స్ మాత్రమే. నేనన్నీ టెస్ట్కి పంపించాను. రిజల్ట్ వచ్చాక అన్ని ప్రొడక్ట్స్లో కల్తీ, అతి భయంకరమైన విషం కలిసింది. వాళ్ళని వదలకూడదు. కేఆర్కే రిపోర్ట్స్ అందాయి, అదేగా. అయినా ఇదంతా బిజినెస్లో చాలా సాధారణమైన విషయం. దేవుడు రకరకాల వేషాల్లో వస్తాడు అంటారు. దొంగలా వస్తాడు, రౌడీలా వస్తాడు. మనం ఎప్పుడూ దేనిని వద్దనం కదా. మిమ్మల్ని మీరు దేవుడితో పోల్చుకుంటున్నారా? 50 ఏళ్ళు నేను కష్టపడి నిలబెట్టుకున్న పేరు 5 నిమిషాలు మీరు చెరిపేయాలని చూస్తే? ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? ఈ స్టేట్ మొత్తాన్ని విషం ఇచ్చి చంపాలనుకునే మిమ్మల్ని వదిలేయమంటావా? ఆవేశంగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ప్రాణాలతోనే ఉన్న వీడు, నీ ఆసరాతోనే బతుకుతున్న వీడు, ఇంతకు మించి ఒక స్టెప్, ఒక సింగిల్ స్టెప్ నువ్వు వేసావంటే నేనేంటో చూపిస్తా. వెళ్ళొస్తా మరి. నువ్వు భయపడ్డావా? నేను విప్లవకారుడు సల్మాన్ పెళ్ళాన్ని. సుప్రీంకోర్టులో కేసు జనరల్ చేస్తే మంచిదని చటర్జీ చెప్తున్నారు. టోటల్ ఇండియన్ మార్కెట్ని దెబ్బతీసే సమస్య కదా. అన్ని రిపోర్ట్స్ యొక్క కాపీ పట్టాభిరామ్ గారికి అందజేయాలి. ఈ డిపార్ట్మెంట్లో నమ్మదగిన మనిషి అతను ఒక్కడే. కార్తీక్ చెప్పాకే నాకు తెలిసింది. చేసేది ఏ వృత్తి అయినా అతని మనసెప్పుడు విప్లవ భావాన్నే కోరుకుంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే ఎందుకు? ట్రైన్ 10:30 కదా. ఎందుకింత అర్జెంటుగా బయలుదేరావు? పట్టాభి గారిని కలిసి వెళ్ళేటప్పుడు ఒకవేళ లేట్ అయితే? ఓ, అయితే ఢిల్లీకి చేరగానే నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయి. చటర్జీ మనుషులు వస్తారు. ఓకే సల్మాన్. లాల్ సలాం. చూసి జాగ్రత్త. పడిపోన్లే.
జాగ్రత్తగా వెళ్ళరా. సరే. హలో, పట్టాభిరామ్ గారేనా? అవును, మీరెవరు? నేను మళ్ళీ అదే నంబర్కి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు? కేఆర్కే కాళ్ళ మీద పెట్టి దండ పెట్టాడనక? ఆ రోజు మీ మీద నాకు నమ్మకం ఉండేది, ఇప్పుడు లేదు. కారణం చెప్పాలంటే మీరు కూడా కేఆర్కేకి తొత్తులే. సోలమన్, చూడండి, మీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది, కానీ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏం బాలేదు. నాకు కేఆర్కేకి ఏదైనా సంబంధం ఉంది అనడానికి మీ దగ్గర ఏమేం ఆధారాలున్నాయి? ఈ సిటీలో కేఆర్కే మీ భార్యకు ప్రారంభించిచ్చిన తనువిని కిచెన్ దేనికోసం ఇచ్చిన కూలి చెప్పండి. చాలా కాలంగా కేఆర్కే ఫుడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన తనూజ వర్మ టెలివిజన్ షోకి మీ భార్య యాంకర్ అయినప్పటి నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ వరకు అంతా లంచమే గుర్తించుకోండి మిస్టర్ పట్టాభిరామ్. మిస్టర్ సోలమన్, నేనిప్పుడు మీతో చెప్పిన విషయాన్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు, కానీ హోటల్ని ప్రారంభించడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ అది కేఆర్కే ఇన్వెస్ట్మెంట్ అని నాకు ఈ క్షణం వరకు తెలియదు. నమ్మడం నమ్మకపోవడం ఇక మీ ఇష్టం. ఇక వెళ్తున్నాను. మిస్టర్ పట్టాభిరామ్, ఆ డాక్యుమెంట్స్ నేను జాగ్రత్తగా దాచలేదు. నాకు తెలిసిన పట్టాభిరామ్కి చెప్పలేని ఫైల్ ఉంది, అది ఇప్పటికీ అలాగే ఉంది. నేను చెప్పిన చోటికి వెళ్తే మీకు కావలసినవన్నీ దొరుకుతాయి.